ప్రజల సమస్యలపైన ఓట్లాడగల మీరు ప్రజల్ని అని అడిగాడమ్మా. కాబట్టి ఈ దాడి ఎవరైతే ఇలా దేవుళ్ళని అడ్డం పెట్టుకొని చేసేటువంటి విధవలు ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలపైన కొట్లాడకుండా ఏమంటారు హామీలు నెరవేర్చకుండా ఇలా మాట్లాడేటువంటి వ్యక్తులపైన దాడులు చేయడం, దానిపైన 4 రోజులు చర్చ చేయడం, దాని మీద డిబేట్లు పెట్టడం. దేశాన్ని ధర్మాన్ని నువ్వే రక్షించాలా, దేశాన్ని రక్షించడానికి నా సైనికుడు ఉన్నాడు, ధర్మాన్ని రక్షించడానికి ఇటువంటి రమణమూర్తి గారులు ఉన్నారు, చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు ఉన్నారు, మన ఏడుకొండల తిరుపతి గుడిలో పూజారులు ఉన్నారు. మీరెవర్రా దొంగలు? మీకు ఏం అర్హత ఉంది? దేవుణ్ణి ధర్మం గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది? గాంధీని చంపిన విధవలు మీరు, మహాత్మా గాంధీని చంపిన విధవలు మీరు, అంబేద్కర్ని అవమానించిన విధవలు మీరు, తెలంగాణను నిరంతరం అవమానిస్తున్న విధవలు మీరు, మొత్తం పక్క రాష్ట్రం ముఠ. వాళ్ళు ఎవరో అంటే ఆడోళ్ళు, ఇటు పక్కన లేడీస్ 4, ఇటు పక్కన వాళ్ళు, వీళ్ళే ధర్మరక్షకులు, దేశ రక్షణ. వీళ్ళ పార్టీలో పట్టుబడి తీరుతారు వీళ్ళని. మళ్ళీ వీళ్ళ వెనకాల ఒక పార్టీ ఉంటుంది, ఆ రాజకీయ పార్టీ. కాబట్టి ఇలా చేస్తున్నటువంటి దాడులు ఏవైతున్నాయో మేము వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దుర్మార్గుల యొక్క భావజాలం నశించాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి. ఇది రమణమూర్తి గారి పైన దాడి కాదు, ఇది ప్రజాస్వామ్యం పైన దాడి, మాట్లాడే వ్యక్తుల పైన దాడి, అంటే పత్రికా స్వేచ్ఛ పైన దాడి, మీడియా పైన దాడిగా మేమందరం భావిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు సుందర విజ్ఞాన కేంద్రంలో కేవీపీఎస్ రాములు సార్ గారు వీళ్ళందరూ స్కైలాబాబ్ అన్న ప్రెస్ మీట్ పెట్టి అటు ఖండిస్తున్నాం రమ్మంటే దాంట్లో భాగంగా వచ్చాము. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గత 2 రోజుల నుండి ఆటో వీడియో ఒకటి వైరల్ అవుతుంది సార్. మతం మారితే తండ్రిని మార్చుకున్నట్టే అని దానిపైన ఉంది. దానికంటే పైన పుట్టుకతోనే హిందువులు జై శ్రీరామ్ అని పెట్టుకున్నది ఎవరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ కింద మాత్రం మతం మార్చుకున్న వాళ్ళు తండ్రిని మార్చుకున్నట్టే అని ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. సో దాన్ని మీరు ఎట్లా చేస్తారు? ఇప్పుడు కొంతమంది మౌనిక సుంకర కావచ్చు, చికోటి ప్రవీణ్, బండి సంజయ్ వీళ్ళందరూ కూడా ఆయనను అప్రిషియేట్ చేస్తున్నారు. సో దాన్ని మీరు ఏమంటారు? నాకు ఒక బండి సంజయ్ అన్న, చికోటి ప్రవీణ్ తప్ప నువ్వు చెప్పిన వాళ్ళు ఎవరో నాకు తెలియదమ్మా. వాళ్ళని ఎప్పుడు చూడలే, వాళ్ళ గురించి మనం మాట్లాడాలి, పెద్ద అవగాహన లేనాడు. కొంచెం చికోటి ప్రవీణ్ గారు అంటే నాకు కొంచెం గౌరవం ఉంది, ఆయన అడిగిన దానికి సమాధానం చెప్దాం. బండి సంజయ్ అంటే అందరికి తెలుసు, ఆయన కేంద్ర మంత్రి కాబట్టి చెప్పాలి. వాళ్ళు అదే ప్రతిదాని. ఇప్పుడు జై భీమ్ అని రాసుకుంటే కారు పైన అద్దాలు బగల కొట్టి గీతలు మొత్తం చెడిపేశారు. జై భీమ్ అని రాసుకుంటే, జై తెలంగాణ అని రాసుకుంటే ఆటో పైన దాడి చేశారు. గతంలో లగడపాటి అయితే జై తెలంగాణ అని ఎవడైతే రాసుకుంటారో వాళ్ళని కొట్టండి అన్నాడు. ఇలా దాడి చేశారు. కాబట్టి అప్పుడు ఖండించినటువంటి వాళ్ళు చిన్న అలా ఎవరో దాడి చేశాడా? ఏం కొట్టలే కదా, కొట్టలేదు కదా, మరి ఎందుకు సమస్య? అంటే మతం మార్చుకుంటే తండ్రిని మార్చుకున్నట్టేనా? కాదమ్మా, మా నాయన రాజమల్లు, వాళ్ళ నాయన ఆయనకు ఉన్నాడు, వాళ్ళ నాయన వీళ్ళు ఎవరు చెప్పడానికి? నా తండ్రి నేను మా తండ్రి తల్లిలో పుడతా, మతానికి పుడతానా? చెప్పమ్మా. ఒక హిందూ ముస్లిం ఉంటారు, ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళు ఏ మతాన్ని